వెల్కమ్ టు మ్యాజిక్ స్పూన్ కిచెన్. ఇవాళ మనం చేయబోతున్నటువంటి రెసిపీ క్రిస్పీ కార్న్. ముందుగా ఈ క్రిస్పీ కార్న్ రెడీ చేయడం కోసం నేనైతే 3 స్వీట్ కార్న్ కంకుల్ని చక్కగా ఇలా ఒలిచిపెట్టుకున్నానండి. సో క్రిస్పీ కార్న్ చేయడానికి ముందుగా స్వీట్ కార్న్ అనేది మనం కుక్ చేసుకోవాలి. సో అందుకోసం సరిపడినన్ని వాటర్ అలాగే సాల్ట్ వేసుకొని ఫస్ట్ అయితే ఈ స్వీట్ కార్న్ని మనం బాయిల్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకొని ఈ స్వీట్ కార్న్ని నేను ఫస్ట్ కుక్ చేసుకుంటున్నానండి. సో ఈ స్వీట్ కార్న్ కుక్ అవ్వడానికి 6 to 7 minutes అనేది పడుతుంది. 6 to 7 minutes తర్వాత మనం కనుక చూసినట్లయితే కార్న్ కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవి బాగా ఉడికిపోయాయండి. నేనైతే వీటిని డ్రైన్ చేసేసుకుంటున్నాను. సో ఈ వాటర్ అంతా కూడా కిందికి దిగిపోయిన తర్వాత ఈ స్వీట్ కార్న్ని వేరొక బౌల్లోకి షఫుల్ చేసుకోవాలి. సో ఈ స్వీట్ కార్న్లో మనం ఎటువంటి వాటర్ అనేది వేయకుండా ఉన్న చెమ్మతోనే నేనైతే ఇక్కడ 3 tablespoons అనేది కార్న్ఫ్లోర్, అలాగే 1.5 tablespoon మైదా మరియు కోటింగ్ కొంచెం టేస్ట్ తెలవడం కోసం కొంచెం సాల్ట్, ఈ మూడింటిని వేసి స్వీట్ కార్న్ని చక్కగా ఎటువంటి వాటర్ అనేది వేయకుండా కలుపుకుంటున్నానండి. సో స్వీట్ కార్న్కి ఉన్నటువంటి తడితోనే ఈ పొడి మొత్తం కూడా ఒక లేయర్ లాగా పైన కోట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది పోసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత స్వీట్ కార్న్ని మొత్తం కూడా మనం డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇక్కడ స్వీట్ కార్న్ అనేది మనం కనుక చేత్తో వేస్తే ఆయిల్ అనేది చేతి మీదకి చిమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి గరిటె మీద వేసుకొని చిన్నగా ఆయిల్లోకి కనుక మనం డ్రాప్ చేసుకున్నామంటే ఆయిల్ అనేది పైన పడే ఛాన్స్ అనేది ఉండదు. ఈ స్వీట్ కార్న్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా, ఇది మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని వీటన్నింటినీ కూడా వేరే బౌల్లోకి తీసుకోవాలి. నేను కలిపి పెట్టుకున్నటువంటి ఈ 3 స్వీట్ కార్న్లకైతే సెకండ్ బ్యాచ్ కూడా వచ్చిందండి. సో సెకండ్ బ్యాచ్లో కూడా మీకు ముందుగా చూపించిన విధంగానే అన్నింటినీ ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు వేరొక కడాయిని పెట్టుకొని అందులో 2 tablespoons ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని మరియు పచ్చిమిర్చిని ఇందులో వేసి పచ్చి వాసన పోయే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి అనేది డైలీ మన ఆహారంలో కనుక యాడ్ చేసుకున్నాము అని అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఈ వెల్లుల్లి అనేది చాలా మేలు చేస్తుంది. ఈ వెల్లుల్లి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి వాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని 50% వరకు కుక్ అయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా ఎంత సన్నగా ఉంటే మనకి అంత చక్కగా క్రిస్పీ కార్న్లో కలిసిపోతాయి. తర్వాత ఉల్లిపాయ కూడా వేగినాక క్రిస్పీ కార్న్ని మొత్తం కూడా ఈ కార్న్ డీప్ ఫ్రై చేసుకున్నటువంటి కార్న్ మొత్తం కూడా కడాయిలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. తర్వాత 1 tablespoon ఆరిగానో వేసుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకొని చక్కగా కలిపేసామనంటే రుచికరమైనటువంటి టేస్టీ అయినటువంటి క్రిస్పీ కార్న్ అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కనుక చేసాము అని అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.